కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలే అయినా కూడా క్షేత్రస్థాయిలో కొందరు మంత్రులు తమ వైఖరితో అప్రతిష్ట మూటగట్టుకుంటున్నారు. కొద్ది రోజుల్లోనే వీరిపై జనానికి విముఖత మొదలైంది. ప్రజలే కాకుండా ఎన్నికల్లో వెంట ఉండి గెలిపించిన నాయకులు సైతం మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఓ మంత్రి వ్యవహార శైలిని టీడీపీ నేతలే తీవ్రంగా విమర్శిస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి వాసంశెట్టి సుభాష్ తీరును బహిరంగంగా ఎండగడుతున్నారు అదే పార్టీకి చెందిన టీడీపీ నేతలు. తాజాగా మంత్రి గారిని ఓ టీడీపీ నేత తీవ్రంగా విమర్శిస్తూ రికార్డ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. మంత్రి సుభాష్ కు సన్నిహితుడు, అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, టీడీపీ కార్యకర్త అయిన మేడిశెట్టి ఇజ్రాయెల్ మాట్లాడిన వీడియో సంచలనంగా మారింది. కేవలం కులం ప్రాతిపదికన టీడీపీ ఎమ్మెల్యేగా టికెట్ పొంది అదే సామాజిక వర్గం కోటాలో మంత్రిగా పదవి దక్కించుకున్న మంత్రి సుభాష్ శెట్టి బలిజ సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్న తీరును వీడియోలో ఇజ్రాయెల్ స్పష్టంగా వివరించడం కలకలం రేపుతోంది. ఇంతకీ వీడియోలో టీడీపీ కార్యకర్త మేడిశెట్టి ఇజ్రాయెల్ ఏమన్నారంటే, ఎన్నికల్లో గెలిచిన తరువాత టీడీపీ శెట్టి బలిజ నేతల ఆశీస్సులు తీసుకోమన్నానని, అయినా ఆయన పట్టించుకోలేదంటూ వీడియోలో పేర్కొన్నారు. అదేవిధంగా రామచంద్రాపురంలో దొంగల బ్యాచ్ను దగ్గరకు రానివ్వకుండా దూరం పెట్టమన్నానని, ఇదే పరిస్థితి కొనసాగితే తెలుగుదేశం పార్టీపై జనం ఉమ్మేసే పరిస్థితి వస్తుందని చెప్పానని, అయినా మంత్రి పట్టించుకోలేదని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకే కాకుండా సామాజిక వర్గానికి కూడా మంత్రి సుభాష్ మొండి చెయ్యి చూపారని స్పష్టం చేశారు ఇజ్రాయెల్. దొంగల బ్యాచ్ వేసుకుని ఈయన వారు చెప్పినట్టు ఈయన ఆడటం, ఎక్కడైనా పార్టీ అధికారంలోకి వస్తే టీడీపీ పార్టీ కానీ లేదా వైసీపీ కానీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ బలోపేతం అవుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ రామచంద్రపురంలో వైసీపీ పార్టీ లేకపోయినప్పటికీ కూడా, అంటే ప్రతిపక్ష పాత్ర పోషించేటువంటి వైఎస్ఆర్సీపీ సైలెంట్ గా ఉన్నా గానీ ఇక్కడ టీడీపీ పార్టీ జీరోలోకి వెళ్ళిందంటే, ఇక్కడ టీడీపీ పార్టీ ఎంత దిగజారినటువంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారో సదరు మిత్రుడు ఒకసారి మీరు ఆలోచించండి. మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న అక్రమాలను కూడా పూర్తిగా వివరించారు ఇజ్రాయెల్. రామచంద్రాపురంలో ప్రతి అంశం దందాయేనని, అక్రమ ఇసుక ర్యాంపులు యథేచ్ఛగా కొనసాగుతున్నాయన్నారు. అదేవిధంగా బెల్ట్ షాపుల వద్ద కూడా 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా చాప కింద నీరులా జరుగుతుందని వివరించారు. 10 లక్షల రూపాయలు విసిరితే అది సొంత కష్టార్జితం అవుతుందా, ప్రజల నెత్తి కొట్టి వసూలు చేసిన డబ్బు అవుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, రియల్ గా ఈ రోజు కూడా ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి. ఈ రోజు కూడా ర్యాంపులు నడుస్తున్నాయి. ప్రతిదీ దందా. ఎలా ప్రూవ్ చేయగలరు? రండి, ర్యాంపులు నడుస్తున్నాయి. బెల్ట్ షాప్ ఇక్కడికి వచ్చినప్పటికీ షాపు 2 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. బెల్ట్ షాప్ మా చంద్రబాబు గారు ఇక్కడ జరుగుతున్నాయని పాపం ఆయనకి తెలియదు. మొత్తానికి వాసంశెట్టి మంత్రి అయిన నాటి నుంచి కేవలం దొంగలను కాపాడటమే చేస్తున్న పని అంటూ ఇజ్రాయెల్ వీడియోలో ఆరోపించడం నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టిస్తోంది.